మా అత్తమ్మ వాళ్ళు ఈ రోజు రెడ్ చికెన్ చేసిండ్రంట. మా అత్తమ్మ అంటే మా హబ్బు వాళ్ళ మమ్మీ అన్నమాట. వాళ్ళ ఇంట్లో రెడ్ చికెన్ చేసిండ్రంట, అందుకు మాకు రమ్మని చెప్పిండ్రు తినడానికి. సో ఇప్పుడైతే మనం హబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రెడ్ చికెన్ ట్రై చేసి చూద్దాం ఎట్లుందో. ఇంకప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేసి, మీకు ఎప్పుడైనా మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇట్లా కాల్ వచ్చిందా, ఒకవేళ వస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో చేస్తాని కామెంట్ చేసి వెళ్ళండి. ఇక నేను మా హబ్బు మాతో పాటు మా అల్లుడు వస్తున్నాడు. ఇక మేము ముగ్గురం కలిసి అయితే బయలుదేరిపోయినాం. ఇంకక్కడ నుండి బయలుదేరి ఫైనల్ గా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. ఇక మేము ఎప్పుడు హబ్బు వాళ్ళ ఇంటికి రాగానే మా హబ్బు ప్రతిసారి నన్ను వదిలేసి ఆమె వెళ్ళిపోతుంది. ఎంత చేసినా బాయ్ ఈ ఇంటికి వచ్చేదాకే మనం ఇక వచ్చినాం అనుకోర్రి, ఇంతే ఉంటది మరి సంగతి. ఇవన్నీ విషయాలు పక్కకు పెడితే నాకైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తది. ఎందుకంటే ఇంటి చుట్టూ పొలాలు పంటలు, ఇటు చూస్తే మేకలు, అటు చూస్తే బర్రెలు, కోడి పిల్లలు. మా ఊర్లో ఎంత హీట్ గున్నా ఈ ప్లేస్ లో చాలా చల్లగా మంచి సుకూన్ ఉంటది. ఇంకందుకు నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి లొకేషన్ మీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటే ఇంకోసారి కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేసేయండి. ఇక నేను చాలా సేపు పిల్లలతో ఎంజాయ్ చేసిన. ఆ గ్యాప్ లో మన రెడ్ చికెన్ దాంతో పాటు పరాటా రెడీ అయిపోయిందంట. ఇక నేను నా ప్లేట్ లో కొంచెం చికెన్ ఇంకా పరాటా వేసుకున్నా. కొంచెమే ఎందుకు వేసుకున్నా అంటే ఫస్ట్ మనం ట్రై చేయాలి కాబట్టి. మీరు మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కువ వేసుకోకండి. మీరు గానీ ఎక్కువ వేసుకొని తిన్నారనుకోండి, నెక్స్ట్ టైం అయితే చికెన్ అస్సలకే దొరకదు. ఒకవేళ ఉన్నా గానీ కొంచెమే దొరుకుతుంది. ఇక మీకు ఎక్కువ దొరకాలంటే నేను ఒక ట్రిక్ చెప్తా. ఆ కొంచెం వేసుకుంటూ మొత్తం తినండి. మరి ఎట్లెందుకు తినాలని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న అందరి కళ్ళు మా మీదే ఉంటాయి కాబట్టి. ఇంకా అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. ఇంకా మంచి ట్రిక్ చెప్తా. అయ్యో చికెన్ ఎట్లుందో చెప్పడం మర్చిపోయినా. ఇంకా ఈ రెడ్ చికెన్ టేస్ట్ విషయానికి వస్తే జెన్యూన్ గా చెప్తున్నా చాలా మంచిగా ఉండే. నా ఇంట్లో ఉండే వైఫ్ దెబ్బలు పడతాయి అని అట్లా చెప్తున్నా అని అనుకోకూరి, నిజంగానే చెప్తున్నా. చాలా బాగుండే టేస్ట్. కొంచెం అని చెప్పి మొత్తం వేసేసా. ఇంకా అట్లా తింటేనే ఉన్న ఆ గ్యాప్ లో చల్ల గాలి వచ్చి సడన్ గా వర్షం స్టార్ట్ అయ్యింది. వర్షం పడి కొంచెం ఆగంగానే ఇక నాకు నమాజ్ కి టైం అవుతుందని చెప్పేసి నమాజ్ చదువుకొని వచ్చే వరకు మళ్ళీ క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా అలా కంప్లీట్ చేసుకుని నేను మా హబ్బు ఇద్దరం కలిసి ఇంటికి అయితే వచ్చేసినాం. అన్న మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. దీని గురించి పెద్ద బ్లాగ్ లో డీటెయిల్ గా చెప్పేస్తా, వెయిట్ చేయండి.